మాజీ సీఎం జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో నష్టాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇక జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తని విమర్శించారు. ఊహించని రీతిలో వ్యవస్థలను నాశనం చేశారన్న మంత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే జగన్ ఎందుకింత ఏడుపని ప్రశ్నించారు. ఇక జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు నాదెండ్ల మనోహర్. అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి, తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి, క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. మ్యాన్ మేడ్ డిజాస్టర్